బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పుడు సొంత పార్టీపైనే తిరగబడుతుందా? సైనికులు అని చెప్పుకున్న వారే ఇప్పుడు ఆ పార్టీపై యుద్ధం ప్రకటిస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పదే పదే సోషల్ మీడియా వారియర్స్ అంటూ తమ పార్టీ సోషల్ మీడియాను ముందు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై బూతులతో రెచ్చిపోతున్న వారికి లీగల్ సపోర్ట్ ఇస్తూ వారిని విడిపిస్తూ ప్రోత్సహిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే నిజానికి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియాని పెద్దగా పట్టించుకుంది లేదట. కానీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నారట. సొంత పార్టీపైనే బీఆర్ఎస్ సోషల్ మీడియా యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని నుండి ఆ పార్టీ ఎలా బయటపడుతుంది, బతికి బట్ట కడుతుంది అనేది చూడాల్సి ఉంది. ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకు వారి నాయకులు బరి చెగించిపోతూ ఉన్నారు. ఇక్కడ నాయకుడైన కాంగ్రెస్ నాయకుడైనటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి అనుచరులు దళితులపై, అదేవిధంగా యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియాలో, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మా దళిత నాయకులపై, అదేవిధంగా యూత్ నాయకులపై ఇష్టం వచ్చిన రీతిలో బెదిరింపులకు గురి చేయడం జరుగుతుంది. నిన్నటి రోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఒక నాయకుడు నా గురించి నా వెంబడి తిరిగే కార్యకర్తలను, అదేవిధంగా నా దగ్గరున్న సన్నిహితులను ఫోన్ చేసి నా వెంబడి తిరిగితే మేము చంపేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాం అని మాట్లాడడం, బెదిరింపులకు గురి చేయడం జరిగింది. నైట్ అయినా అది కూడా ఫోన్లు ఎప్పుడు చేస్తున్నారంటే రాత్రి 9-10 దాటిన తర్వాత. ప్రెస్ మిత్రులకు తెలుసు, మన మండలంలో కొన్ని గ్రూపులలో కూడా వ్యక్తిగతంగా నాపై ఇష్టమైన రీతిలో గ్రూపులో మెసేజ్ పెట్టడం జరిగింది. నాకు, అదేవిధంగా నా కుటుంబానికి సంబంధించిన, మా నాయకులకు సంబంధించిన వివరంగా వాళ్ళు ఇష్టమైన రీతిలో ఒక మనిషికి పుట్టని మాటలు మాట్లాడడం జరిగింది. ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. అయినా మేము ఆ గ్రూపులలో కొన్ని గ్రూపులలో నేను లేను. కొంతమంది ప్రెస్ మిత్రులు వారిని డిలీట్ చేసినా వాళ్ళకి బెదిరింపులకు గురి చేసి మీ కాంగ్రెస్ నాయకులు మేము ఏది పడితే అది మాట్లాడతామని వారు మళ్ళీ గ్రూపులో యాడ్ చేసుకొని నైటే మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమని మాట్లాడారంటే నన్ను చంపేస్తా, నా వెంబడి తిరిగిన నాయకులను పొడి చేస్తా, మీరు ఆయన వెంబడి తిరగద్దు, ఎందుకు తిరుగుతారు మీరు, మీ పార్టీ వాళ్ళు అప్పుడు పార్టీ అని కేటీఆర్ గారి గురించి కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారంటే మాకు తెలుసు అన్ని ఆధారాలు ఉన్నాయి, బట్టి మేము మాట్లాడతలేము. మేము ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం. మనకు తెలుసు ఇవన్నీ ఆధారాలే. నైట్ మాట్లాడి మేము పని పాట ఏం లేదు మేము అనుకుంటున్నారు. ఇష్టమైన రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మేము దీనిపై చట్టపరంగా, ఎందుకంటే మా వ్యక్తిగతంగా మా కుటుంబాలపై మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మాకు అన్ని తెలుసు. మీరంటే ఎవరు వార్డు మెంబర్ గెలున్నాడు అన్ని తుడిపత్రికలు మీ లీడర్. మేము ప్రజాక్షేత్రం నుండి ప్రజల సమస్య తెలిసిన వాళ్ళం, మాకు అన్నీ తెలుసు. మా గౌరవమైన పార్టీ, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ సంస్కారం నేర్పింది మాకు. మీ లెక్క కుక్క లెక్క మురుగుమని మీ నాయకుడు చెప్పినట్టు లేదు. మహేందర్ రెడ్డి గారు ఇటువంటి నాయకులను ప్రోత్సహిస్తూ ఉన్నావా? మాపై దాడులు చేయిస్తావా? ప్రశ్నిస్తే కొంచెమన్నా నీకు ఏమైనా అనిపిస్తుందా? ఏం నడుస్తుంది తంగలపల్లి మండలంలో, సిరిసిల్లలో అర్థమవుతుందా? ఇంతమంది చేసినావు అంటే నీ పాలనకి ఇదా? మొన్నటి దాకా మా మండలంలో ఒక నాయకుడు మా పార్టీలోని మా నాయకుల సంఘనాకి మా నాయకులకు పాలాభిషేకం ఈ సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం మా దళిత సంఘాల పక్షాన. మరి ఇదే రోజు అంబేద్కర్ వర్ధంతి రోజునే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ఒక దళిత బిడ్డ అయినటువంటి మాటల మధుగారిపై మరి ఆయన చనిపోయిన రోజున మరి ఇలాంటి ఘటనలు సోషల్ మీడియా వేదికగా మరి ఒక వ్యక్తి పైన ఈ వరుస పదజాలం అనని కూడా ఇబ్బందికరంగా ఉండే పదజాలాన్ని వాడుతూ ఇలా కొందరు కాంగ్రెస్ నాయకులం, పలానా టీం మెంబర్ మనుషులమని చెప్పుకొని తిరిగే నాయకులు ఈ వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. దీన్ని తంగలపల్లి మండల ప్రజలే కాదు, జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన కాదు, మీది చీకటి పాలన. తెలంగాణ మందాక్కుంటా, ఎందుకంటే మీకు కుటుంబాలంటే బాధ్యత లేదు, కుటుంబాలంటే విలువలు లేవు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు. ఓసిగాళ్ళు మందు తాగిపిస్తే తాగేటోళ్ళు, ఏడవాడితే ఆడ తిరిగేటోళ్ళు, అటువంటి వ్యక్తులు మాట్లాడే భాష ఇది. ఇలా పార్టీ పరంగా ఒక కంటెంట్ ఉంటే కంటెంట్ మాట్లాడాలి. మరి మీరు అధికార పక్షంలో ఉన్నారు,
మరి ప్రతిపక్షంలో ప్రజల మమ్మల్ని కూర్చోబెట్టిరు. మరి కూర్చోబెట్టినప్పుడు మీరు ఇచ్చిన హామీలపైన మేము అడుగుతాం, అసహనానికి గురవుతాం. అమలు చేయకపోతే గల్లా పట్టుకొని బజార్లో నిలబెట్టి అడుగుతాం. మరి అలా దానిపైన సమాధానం చెప్పకుండా ఇలా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇలా ఇలాంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి మానుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మరి మొన్నటికి మొన్న నా పైన కావచ్చు, మిత్రుడు ప్రేమ్ ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ప్రేమ్ పైన కావచ్చు, రోడ్డు పంట ఎక్కడ పోతే అక్కడ భయభ్రాంతులకు గురి చేసినట్టు చంపుతామనేటువంటి విధంగా సిగ్నల్ ఇస్తూ ఒక దళిత నాయకులపైనే మరి ఇలాంటి అటాకులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారులు, పోలీసు యంత్రాంగం ఒకసారి పరిశీలన చేయమని చెప్తా ఉన్నాం. సోషల్ మీడియాలో చిన్న పోస్టు ప్రభుత్వానికి